అంటే ఏంటి? ఇప్పుడు రకరకాల జ్యోతిష్కులు కనబడుతున్నారు, రకరకాల పద్ధతులు కనబడుతున్నాయి. ఒక ఆయన చెప్పు పట్టుకుని చెప్పేస్తున్నాడు, ఇంకో ఆయన బోర్డు చూసి చెప్పేస్తున్నాడు, ఇంకొకరు ముఖం చూసి చెప్పేస్తున్నారు, ఇంకొకరు గబ్బలేసి చెప్పేస్తున్నారు. అసలు జ్యోతిషం అంటే ఏంటి? ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. ఒకటి ఇంతకుముందు పూర్వం గురుగారు చెప్పినట్టుగా ఒక జ్యోతిష్ శాస్త్రంలో చాలా రకాలైనటువంటి ఒక బ్రాంచెస్ ఉన్నాయండి, అంటే శాఖలు ఉన్నాయి. అంటే సుమారుగా 18 నుంచి 24 రకాలైనటువంటి విధాలుగా జ్యోతిష్యం చెప్పబడుతుంది అనేది మన శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పకుండా. హలో, సుమన్ సార్ గారు. ఓకే, సుమన్ సార్ గారు నా మాట వినిపిస్తుందా? ఓకే, సుమన్ సార్ గారు డిస్కనెక్ట్ అయింది ఆయన మొబైల్. ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నిత్య విద్యానంద భారతి మనకి అందుబాటులో ఉన్నారు. నిత్య విద్యానంద భారతి గారు, ఏంటి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? నిజంగానే ముఖం చూసి చెప్పేయచ్చా? చెప్పు మీద అక్షంతలు వేసి చెప్పేయచ్చా? నమస్కారం అండి. జ్యోతిష్యము అనే పదాన్ని మీరు వాడటమే మొట్టమొదటి మీరు చేసిన తప్పు. అసలు జ్యోతిష్యం అనే పదం మీరు వాడకూడదు ఇక్కడ. ఎందుకనంటే జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు జ్యోతిష్యులతోటే మాట్లాడాలి. ఇక్కడ మీరు చూపించినటువంటి ఏదైతే చిత్రం అనేటువంటిది ఉందో, ఏదైతే వీడియో మాకు దర్శనంగా మీకు చూపించారో, వీటిని జోహాస్యాలు అని అంటారు. జోహాస్యాలు అని అంటే పూర్వకాలంలో సోది చెప్పటము, ముఖం చూసి చెప్పడము, ఏదైనా ఫోటో తీసుకెళ్తే వారి విధానాలు తెలియజేయడము, ఇవన్నీ కూడా ఏ ప్రామాణికాలకి కూడా తావు ఇవ్వనటువంటి, ఒక పరిగణలోకి లేనటువంటి జీవనోపాధితో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఇవన్నీ. ఇవి కాలక్రమేణా తాతలు ముత్తాతల నుంచి వచ్చాయని చెప్పుకుంటారు కొంతమంది, కానీ వాస్తవికంగా చెప్పాలంటే ఇది జ్యోతిష్య శాస్త్రానికి ముడిపడినటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చూపించారో చెప్పులతో కానీ, వారు వేసేటువంటి అక్షతలు కానీ, ఆ పసుపు కుంకుమ కానీ, ఇతరితరాలు చేసిందో, ఒక మాటలో చెప్పాలి అంటే అది ఒక రకమైనటువంటి వ్యాపారం. ఆ వ్యాపారం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు విజ్ఞానం కోసము లేకపోతే సమాజ శ్రేయస్సు కోసం మనం ఏదైనా మాట్లాడాలి అని అడిగితే, ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఉన్నటువంటి సమస్యను ఇది జ్యోతిష్యమే అనేటువంటి ఒక ముద్రలతో ఉన్నటువంటి ఆలోచనతోటి, నా జ్యోతిష్యం ఎలా ఉందండి, నా బంగారం పోయింది, జ్యోతిష్యం చెప్పండి అని అంటారు. వీటిని జోహాస్య ప్రశ్నలు అని అంటారండి. అందుకని ఈ జ్యోతిష్యాల్లో అనేక రకాల